'దురంధర్' సినిమా నిజంగా ఎక్స్‌ట్రార్డినరీ ఉంది. వన్ ఆఫ్ ద బ్రిలియంట్ ఫిల్మ్ రీసెంట్ టైమ్‌లో. ఈ సినిమా కాన్సెప్ట్ ఏందంటే, పాకిస్తాన్‌లోకి ఒక స్పై అనేటోడెళ్ళి, అక్కడ ఎట్లా ఆపరేట్ జేసి అంటే, అక్కడ ఎట్లా తను ఆళ్ళ గ్యాంగ్‌లోకెళ్ళి, ఇండియాకి ప్రమాదం రాకుండా చూస్తాడు. అండ్ అక్కడ అతని గ్రిప్‌ని ఎంతవరకు పెంచుకుంటాడు అనే స్టోరీ అనమాట. ఆ స్పై అనేటోడు గూడా ఇది నార్మల్‌గా ఒక పోలీస్ నుంచి అయిన వ్యక్తి కాదు. ఒక కన్విక్టెడ్ క్రిమినల్. అంటే ఆల్మోస్ట్ ఉరేయబడ్డ పర్సన్ ఉంటారు కదా! అలాంటి పర్సనే. అంటే అతను చచ్చినా ఇంకా ఏముండదు అన్న పర్సన్‌ని ఆ కంట్రీలోకి పంపించి చేసే ఇదనమాట. ఈ మాస్టర్ ప్లాన్ ఏసిన ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసరు తీసుకున్న ఈ నిర్ణయం మీద అతను వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అతను గ్యాంగ్లోకి ఎట్లా వెళ్తాడు, ఆ గ్యాంగ్లో జరిగే దారుణాలు ఎట్లా ఉంటాయి, అండ్ అతను ఆపలేని ఒక బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో, ముంబై బాంబ్ బ్లాస్ట్ ఉందో, అతనికి అందులో అంటే ఆ ప్లాన్కి ముందు ఇతను అక్కడ ఉంటాడు కరెక్ట్గా ఆ ప్లాన్ వేసేటప్పుడు అదంతా కూడా. బట్ అతను డేట్ కన్ఫ్యూజ్ అయిపోయి ఈ బాంబ్ బ్లాస్ట్, ముంబై బ్లాస్ట్ ఇవన్నీ జరుగుతాయి. సో ఈ కథ చాలా పెద్దది. అంటే ఏమంటారు, దురంధర్ కథ అనేది చాలా పెద్దది. అండ్ దీంట్లో మెయిన్గా నాకు నచ్చిన ఆస్పెక్ట్ ఏంటంటే, స్టోరీని ఒక లెవెల్లో యూజ్ చేసారు. అంటే ఫుల్గా వెళ్ళిపోయారు. అంటే చంపే విధానం, అంటే ఇప్పుడు పాకిస్తానీ ఐఎస్ఐ వాళ్ళు ఎట్లా చంపుతారు అనేది, అంటే మనం ఇంతవరకు ఏం చూసినాం, తల నరకడం ఇట్లాంటివి చూసినాం. కానీ ఇందులో ఒక దాంట్లో మొత్తం ఏమంటారు, ఒక దారాలతో ఏమంటారు కట్టేసి ఒక పండ పెడతారు. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్లో కూడా ఉంది అది. దాన్ని ఒక్కసారి పీకేస్తాడు అసలు. అది ఇక వన్ ఆఫ్ ద, అంటే ఏమంటారు, అది ఐకానిక్ సీన్స్ అనమాట అది. అండ్ ఆ బైక్ గట్టి గుంజుకోపోయేది అసలు వన్ ఆఫ్ ద బ్రిలియంట్ అసలు సీరియస్గా. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, టోటల్ వెళ్ళిపోయారు, అవుట్ అండ్ అవుట్ వెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్ అయితే మీరు గెస్ కూడా చేయరు, అంటే నెక్స్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందని అసలు బ్లైండ్గా వెళ్ళిపోతాం అనమాట. అండ్ 3 hours 45 minutes ఉన్న ఫిలిం మనకి ఏ మాత్రం బోర్ కొట్టదు. దానికి రీజన్ ఏంటంటే, మ్యూజిక్ని కరెక్ట్గా ప్లేస్ చేసిరు. అంటే కొన్ని తెలిసిన సాంగ్స్ అవ్వచ్చు, దాన్ని రీమేక్ ఏమంటారు రీట్యూన్ చేసి చేయడం. అండ్ గెహరా సాంగ్ అయితే అసలు వన్ ఆఫ్ ద బ్రిలియంట్ అనిపించవచ్చు. జస్ట్ నెగిటివ్ ఆస్పెక్ట్ వచ్చేసరికి చిన్నగా, అంటే ఇది పెద్ద కంప్లైంట్ కాదు, జస్ట్ అన్ అబ్జర్వేషన్ అంతే. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం ఇంకా హీరోయిక్ థింగ్ని బయట పెట్టడం అనేది కొంచెం బ్యాడ్గా అనిపించింది. బట్ ఇంకా ఇది కంటిన్యూషన్ ఉంది, దురంధర్ పార్ట్ 2 ఉన్నది. సో దాన్ని రివెంజ్గా రివీల్ చేసిరు క్లైమాక్స్లో. బట్ స్టార్టింగ్లో మాత్రం హీరోని ఇంట్రడ్యూస్ చేయడం ఏదైతే ఉందో చాలా సింపుల్గా, అంటే నిజంగా చాలా పెద్ద స్టార్ని ఇట్లా ఫస్ట్ నాకు ఇంప్రెషన్ వచ్చింది అక్కడే. అంటే ఒక సింపుల్ ఎంట్రీని తీసుకున్నారు అంతే. అది వన్ ఆఫ్ ద బ్రిలియంట్ అనిపించింది నాకు. అండ్ ప్లాన్ అనేది ఇప్పుడు లాంగ్ టర్మ్ ప్లాన్ ఇస్తారు. ఇది చాలా లెంతీ ప్రాసెస్. అంటే ఇప్పుడు వెళ్ళి చంపేసి వచ్చేయడం కాదు, అందులో వర్క్ చేయాలి. వానికి ఏం ఐడెంటిటీ వేరేది క్రియేట్ చేసి అక్కడ పంపించడం. ఇన్ఫ్యాక్ట్ వాడు ఫోన్ కూడా మాట్లాడు వీళ్ళతో, జస్ట్ ఒక హోటల్ నుంచి అట్లా చేస్తాడు. అండ్ లవ్ స్టోరీ కావచ్చు చిన్నగా, ఆ లవ్ని కూడా కరెక్ట్గా ఏమంటారు, జస్ట్ ఏదో లవ్ స్టోరీలా కాకుండా కథలో పార్ట్గా యూజ్ చేసారు. అంటే ఆ పొలిటీషియన్కి సంబంధించిన డాటర్ కాబట్టి తన ఇంపార్టెన్స్ ఫిలింలో 100% ఉంది. సో అట్లా చేసిర్రు. అండ్ పర్ఫార్మెన్సెస్ పీక్ లెవెల్, అదైతే ఇక వన్ ఆఫ్ ద బెస్ట్. ఇక అక్షయ్ ఖన్నా అయితే చింపి వారేసిండు. ఇక హీరో అయితే అది ఆబ్వియస్గా అంతవరకు, అంటే గల్లీ బాయ్ తర్వాత అంత పర్ఫార్మెన్స్ అదంతా చేసింది మాత్రం ఈ సినిమాలో. అండ్ ఐ రియలీ లైక్ దిస్ ఫిలిం. ఐ అప్రిషియేట్. ఒకవేళ మీరు కూడా చూస్తే ఇంకా సూపర్ అది. బట్ యా, ఇంకా దురంధర్ 2 కోసం వెయిటింగ్. బట్ చాలా కామెడీ చాలా తక్కువ ఉంటుంది. బట్ వచ్చిన రెండు మూడు కాదు, చాలా ప్లేసెస్లో వస్తుంది చిన్న చిన్న కామెడీ. అంటే ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ మాట్లాడినప్పుడు మాత్రం చాలా ఫన్నీ ఉంటుంది. యూ లవ్ దిస్ ఫిలిం యార్. అంటే ఎంగేజ్మెంట్ అయితే క్రేజీ ఉంటుంది, గ్రిప్పీ ఉంటుంది. అంటే ఇలాంటి స్టోరీ అనేది ఐ థింక్ యాజ్ అన్ ఇండియన్గా మనం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉందనేది నా ఫీలింగ్. చూడాలా వద్దనేది తర్వాత మీ ఇష్టం. Hope you like this, and if you want to watch this film, watch it, and please do subscribe, and thank you so much. Bye bye.